పార్టీ నుంచి గెంటేసే కుట్రలు జరిగినాయా లేదంటే కవితక్కనే బయటకు వచ్చేసిందా? లేదండి, కవితక్కకు పక్కకు జరగాలని ఏనాడు ఆలోచన లేదు. కవితక్క ఏం చేసిందంటే ఇవల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, 6 గ్యారెంటీ అమలు చేయని సీఎం గారు ఉన్నాడు కాబట్టి ఇవాళ మనము మన ప్రభుత్వం పోయింది కాబట్టి జిల్లాల వారీగా మనం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని చెప్పేసి మా కవితక్క చెప్పడం వలన మా ఎమ్మెల్యేలంతా కుట్ర వేసి, మాజీ ఎమ్మెల్యేలు కుట్ర వేసి, కొంతమంది అధికారం ఉన్న మా ఎమ్మెల్యేలు కుట్ర వేసి మా కవితక్కకు సస్పెండ్ లెటర్ ఇవ్వడం జరిగిందండి. సో ఇంట్లో హరీష్ రావు గారి, సంతోష్ గారి పాత్ర ఎంత? అంటే హరీష్ రావుది, సంతోష్ రావుది అసలైంది తెలంగాణ యావత్ తెలంగాణ జనాలకంతా తెలుసు. కాళేశ్వరం మీద కాంట్రాక్టర్ ఎవరిదండి? హరీష్ రావుదే కదా. 6 నెలలు సీఎం కేసీఆర్ పక్కకు పెట్టిండు, మంత్రి పోస్ట్ ఇవ్వకుండా. ఈటల రాజేందర్ను తొలగించిండు, అది అందరికీ తెలుసండి. ఇయ్యల్ల మళ్ళా కవితక్క కానీ కేటీఆర్ కానీ వాళ్ళే ఉంటే మళ్ళీ మన వచ్చే వ్యతిరేకము కాంగ్రెస్ వ్యతిరేకం ఉంది, మన వచ్చే టీఆర్ఎస్ఏ మళ్ళీ కవితక్కకి ఏడపోత పోస్ట్ వస్తుందని చెప్పేసి కవితక్క మీద కుట్రలు కట్టి కవితక్కకు ఇవాళ లెటర్ ఇచ్చిర్రు. మేము కవితక్కకు అండంగా ఉన్నాం. కవితక్క ఆశమాష కాదు, కడుపులో బిడ్డని పెట్టుకొని తెలంగాణ ఉద్యమ చేసింది. అమెరికా నుండి వచ్చి పిల్లలను కూడా లెక్క చేయకుండా ఇలా తెలంగాణ బతుకమ్మ ఎత్తుకుంది. బతుకమ్మ అంటేనే కవితక్క అంటేనే బతుకమ్మ, ఒక బ్రాండెడ్ తెచ్చుకుంది. ఇలా కొంతమంది మాట్లాడుతుర్రండి సోషల్ మీడియాలో. సో ఆమె షర్మిల ఉన్నది కదా ఆంధ్రాలో, ఆమె షర్మిల దాపురమైంది, ఇక్కడ కవితక్క దాపురమైంది. అట్లా కాదండి, కవితక్క అంటే మన తెలంగాణకు ఉద్యమం చేసింది. కవితక్క అంటే సాధించింది. నా తండ్రి సాగు బతుకులు ఉన్నాడని అమెరికా నుండి వచ్చింది వదులుకొని. అక్కది పాత్ర తెలంగాణలో ఉంది కాబట్టి యావత్ తెలంగాణలో అక్క పేరు బ్రాండు. కవితక్క అంటే చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్క ఏ నిర్ణయం తీసుకుంటే మేమందరము కలిసి ఆ నిర్ణయం పట్లనే మేము నడుస్తాం. సో కవితక్క ఒక బ్రాండ్ అంటున్నారు కదా, మరి ఆ బ్రాండ్ ఫోటోలు నిన్నటి నుంచి కాల్ చేయడం కావచ్చు, శవయాత్రలు కూడా చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళంటే ఎమ్మెల్యేలు కొంతమంది పడనోళ్ళు ఉన్నారు కదా. నేను ఇందాక ఉన్నదే చెప్పినండి, కొంతమంది ఎమ్మెల్యేలు పడని వాళ్ళు ఉన్నారు. పడని వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కార్యకర్తలను పంపించి అక్కయి పోస్టర్లు అంటి పెడుతురండి. ఆ అంటి పెట్టిన దానన మాకు చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని రోజులైతే కాలమే సమాధానం చెప్తుందండి. ఆ భగవంతుడు ఉన్నాడు, దేవుడు అనేటోడు ఉంటాడు. ఇయ్యల్ల కన్న తల్లికే వాపిర్రండి, కన్న ఇంటికి కన్న తల్లికే వాపిరు మంది కావును. ఇయ్యల్ల కేసీఆర్ బిడ్డే, కవితక్క అంటే కేసీఆర్ బిడ్డే, శోభమ్మ అంటే కవితక్క బిడ్డే. ఇంట్లోకి పోతానికి కూడా గనిమేనలు ఆపేసిరన్నది లేదు. కార్ అక్క డైరెక్ట్ పోయి టిఫిన్ చేసి వచ్చింది. కానీ ఇవాళ శోభమ్మతోని కూడా బిడ్డకు వాపిర్రు అంటే బిడ్డ కలకాల తల్లి కలకాల ఎవరు వేసిరో వాళ్ళకు ముట్టని అనే మేము ఇదే మొక్కుకుంటున్నాం ఆ భగవంతునికి. మరి హరీష్ రావు కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా, దానిపైన ఏమంటారు? హరీష్ రావు వల్లనే పార్టీలకి వెళ్ళిపోయినాను, అవినీతి చేసిన అంతే కదా. ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన కదా, 6 నెలలు మన సీఎం కేసీఆర్ బాబు పక్కకు పెట్టేసిండు హరీష్ రావును పక్కకు పెట్టేసినాక మళ్ళీ బీజేపీకి పోతున్న దానికి పోతున్న ప్రాబ్లం అవుతుందని మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేలు పోయి మాజీ కేసీఆర్కు చెప్తే అప్పుడు తీసుకొని మళ్ళీ పోస్ట్ ఇచ్చిండు. పోస్ట్ ఇస్తే మా పోస్ట్ పాల్గొని మళ్ళీ ఒక కేటీఆర్ కానీ మా కవితక్క కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే పెద్ద పదవులు వాళ్ళ తీసుకుంటారు, నాకు మళ్ళీ చిన్నగా అయిపోతామని చెప్పేసి ఇది కుట్రలు జరిగి లెటర్ ఇచ్చింది మా కవితక్క. మరి కవితక్క రాఖీ కట్టడానికి పోయినా కూడా సందర్భం ఎట్లా ఉంది అంటే చెప్పిరండి. అది మా కవితక్క ఒక రోజు ముందే అన్నయ్య కిట్టలర పెట్టింది, అన్నయ్య నేను నీకు రాఖీ కట్ట వస్తున్నా అని పెట్టింది. పెడితే చెల్లమ్మ నేను లేను బెంగళూరు ఉన్నా అని చెప్పిండు. రాఖీ కట్టుకొని సందర్భంలో ఉన్నానని మా అక్క చాలా బాధపడ్డది. ఒక ఇంటి ఆడబిడ్డ నువ్వు రాఖీ కట్టుకోవద్దని కేటీఆర్ కూడా పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాని వెనక కూడా కుట్రలు జరిగినాయి. అట్లా నువ్వు ఇలా రాఖీ కట్టుకొని మళ్ళీ దగ్గరకు వచ్చినావు అనుకో, రేపు ముందు మళ్ళీ ఏం మాట్లాడతావని చెప్పేసి రాఖీ కూడా కట్టుకొని ఇవ్వలేరండి. అంటే ఇక్కడ కేటీఆర్ కూడా ఉన్నారా కుట్రల కేటీఆర్ లేడు. కేటీఆర్ కు టీం ఉంటది. ఇంకా మాజీ ఎమ్మెల్యే కాదు, అధికారి ఎమ్మెల్యే టీం ఉన్నది, ఒకటి టీము. ఆ టీము చేయంగానే ఈ రోజు మా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పడిపోయింది.